నమో బుద్ధాయ. బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. సాధు సాధు సాధు. ఈ నెలల్లోనే అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరిగి ట్రంప్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఈ అధికారము, దాని యొక్క పరిధి, దాని యొక్క శక్తి ఏ విధంగా ఉంటుందో రాబో రోజుల్లో మనము గమనించవచ్చు. అదేవిధంగా ఈ మోడర్న్ ప్రజాస్వామ్యాల్లో ప్రతి దేశాన్ని ఏ విధంగా పాలించాలా, ప్రతి దేశంలో న్యాయస్థానాలు ఎలా ఉండాలా, పరిపాలన ఎలా ఉండాలా, ప్రజలకు హక్కులు ఏ విధంగా ఉండాలా, ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటి అని చెప్పి ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం ఉంటుంది. ముఖ్యంగా ఆధునిక ప్రజాస్వామ్య యుగంలో. అదేవిధంగా మన దేశంలో కూడా మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగాన్ని రచించుకున్నాం. అంతకుముందు మన దేశంలో చాలా వరకు మనుస్మృతి ఆధారంగా ప్రజలందరినీ కూడా కులాల వారీగా విభజించి బ్రాహ్మణ్స్కు, క్షత్రియులకు, వైశ్యులకు ద్విజులని, అంటే రెండు జన్మలు ఉంటాయని చెప్పి, మాతృగర్భం నుంచి ఒకసారి, తర్వాత వాళ్ళకు ఉపనయనం చేసిన తర్వాత రెండవసారి, అందుకే వాళ్ళను ద్విజులు అంటారు. శూద్రులను, అంటరాని వారిని, స్త్రీలను, వీళ్ళను ద్విజులు అనరు. అదేవిధంగా వీరికి మనుస్మృతి ప్రకారము ఏ హక్కులు లేక పై 3 సమాజాలను సేవ చేయడమే వీరి బాధ్యతగా మనుస్మృతి యొక్క ఆజ్ఞలు ఉండేది. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ మనుస్మృతి బదులు ఈనాడు వాడుకలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని భీమస్మృతి అని కూడా మాట్లాడుతున్నారు. అంటే డాక్టర్ అంబేద్కర్ గారి నాయకత్వాన డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్గా ఉండి రాజ్యాంగంలోని చాలా హక్కులను అతను క్రోడీకరించడమే గాక ఆ హక్కుల గురించి, వాటి విశిష్టతల గురించి రాజ్యాంగ సభలో వచ్చినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా తను సమాధానం చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం జరుపుకునేటటువంటి ఈ నెలలో జరిగే రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మనము అంబేద్కర్ గారిని మళ్ళొకసారి గుర్తించుకోవాల్సినటువంటి, స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాజ్యాంగం అనేది మనకు ఈ మాసంలోనే లభించింది. అందుకే దీన్ని రాజ్యాంగ మాసం అని కూడా మనం పిలుస్తాం. ఇక మనుస్మృతికి, ఆధునిక భారత రాజ్యాంగానికి ఉన్నటువంటి భేదాలు ఏంటంటే, మనుస్మృతిలో
కుల వివక్ష, అదేవిధంగా స్త్రీలకు హక్కులు లేనటువంటి పరిస్థితి, శూద్రులకు హక్కులు లేనటువంటి పరిస్థితి, చదివే హక్కు కానీ, లేకపోతే గుడిలో పూజారి అయ్యే హక్కు కానీ, ఆస్తి హక్కు కానీ, చదువుకునే హక్కు కానీ లేనటువంటి పరిస్థితి మనము మనుస్మృతి ద్వారా ఈ దేశ ప్రజలు అనుభవించారు. కానీ అనేక పోరాటాల ఫలితంగా, ముఖ్యంగా రాజా రామ్మోహన్ రాయ్ గారు కానీ ఇంకా చాలామంది పోరాటం వల్ల కన్యలకు చిన్నగా ఉన్నప్పుడే ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. అదేవిధంగా భర్త చనిపోతే వీళ్ళు చితి మీద సతీ సహగమనం అని చెప్పి ఆగుతయ్యేవారు, లేదా అట్లాగే జీవితాంతము ఒక తెల్లబట్టలు వేసుకొని ఒక మూల కూర్చునే పరిస్థితి మన దేశంలో ప్రజలు అనుభవించారు. శూద్రులకైతే ఆస్తి హక్కు లేదు, చదువుకునే హక్కు లేదు. అతి శూద్రులకైతే ఈవెను సమాజంలో ఉన్నటువంటి కంబైన్డ్ సంయుక్త ఆస్తులైనటువంటి, సంయుక్త వనరులైనటువంటి నీరులు కానీ, ఈవెన్ రహదారులు కానీ, స్కూళ్ళల్లో చదువుకునే హక్కులు లేక అంటరానితనంతో అనేక బాధలు అనుభవించినటువంటి చరిత్ర ఈ భారతదేశంలో మనము గమనించవచ్చు. కానీ భారత రాజ్యాంగం ద్వారా ప్రజలకు, ముఖ్యంగా ప్రియాంబుల్ చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రియాంబుల్లో అందరికీ న్యాయం జరగాలని చెప్పి, అందరి కూడా సమానత్వము, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వంతో పాటు అనేక మానవ హక్కులు కల్పించబడ్డాయి. ప్రాథమిక హక్కులు ప్రజలకు కల్పించబడ్డాయి. అదేవిధంగా ఆదేశిక సూత్రాలతో ప్రభుత్వం ఏ విధంగా నడవాలని చెప్పి ఆదేశిక సూత్రాలు కూడా దాంట్లో లెక్కించబడ్డాయి. ఈ ఆదేశిక సూత్రాల ప్రకారము సమాజానికి సంబంధించినటువంటి అనేక చట్టాలను తయారు చేసే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అదేంటంటే ప్రజలకు ఆస్తి హక్కు కల్పించాలని చెప్పి, గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి అందరికీ కూడా చదువుకునే హక్కు కల్పించాలని చెప్పి, అదేవిధంగా అంబేద్కర్ గారు ఆశించినటువంటి సోషల్ డెమోక్రసీ ఏదైతే ఉందో, అదేవిధంగా ప్రభుత్వం యొక్క ఆస్తులన్నిటినీ కూడా పేదలు అనుభవించే హక్కు ఉండాలని చెప్పి రాజ్యాంగంలో పొందుపరిచారు. అదేవిధంగా ఈ రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి 3 వ్యవస్థలు, పార్లమెంట్ కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, లేదా పరిపాలనకు సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ మంత్రులు, పరిపాలన మొదలైనటువంటి ఈ విధంగా 3 అంగాలను మనకు రాజ్యాంగం ప్రసాదించింది. ఈ రాజ్యాంగాన్ని తూత తప్పకుండా ప్రభుత్వము ఆచరించి సమాజంలో ఉన్నటువంటి ఈ విధమైనటువంటి ఏవైతే కులాల ద్వారా వచ్చేటటువంటి అరిష్టాలు ఏవైతే ఉన్నాయో, కుల విచక్షణ ఏవైతుందో, అంటరానితనం ఏదైతే ఉందో, వీటిని రాజ్యాంగంలో రక్షించినప్పటికీ ప్రజలకు రక్షణగా రాజ్యాంగము ఉంటుందని చెప్పి భావించారు. కానీ దురదృష్టం ఏంటంటే భారతదేశంలో రాజ్యాంగాన్ని ఒకే ఒకసారి వాళ్ళు మొదటి రోజు ప్రతిజ్ఞ చేసేటప్పుడు, మంత్రివర్గం ఏర్పాటు చేసిన రోజు మాత్రమే రాజ్యాంగం గురించి, రాజ్యాంగ
రక్షణ గురించి మాట్లాడతారు. కానీ తర్వాత వాళ్ళు రాజ్యాంగం కాదు, వాళ్ళ యొక్క వ్యక్తిగత అభిప్రాయాల ప్రకారమే భారతదేశము నడుస్తున్నట్టు మనకు కనబడుతుంది. ఈ విధంగా భారతదేశంలో సమాజంలో ఉన్నటువంటి అన్ని అసమానతలు, ప్రజలకు స్వేచ్ఛ రక్షించడానికి, సోదర భావము అభివృద్ధి చెందకుండా మన రాజ్యాంగం ఆశించినటువంటి ఏదైతే ప్రజలకు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏదైతే ప్రజల అనుభవంలోనికి రావాలనో, ఎంత అయితే రావాలనో అంత రావట్లేదు. అందుకే రాజ్యాంగ సభలో తను చాలా స్పష్టంగా చెప్పాడు అంబేద్కర్ గారు. రాజ్యాంగం అనేది ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను, సమాజంలో ఉన్నటువంటి అసమానతలను, సమాజంలో ఉన్నటువంటి అనేక ఉపద్రవాలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా రూపుమాపడానికి రాజ్యాంగం ద్వారా భారతదేశము ఒక శక్తి సంపన్నమైనటువంటి దేశంగా మారుతుందని చెప్పి ఆ రోజు రాజ్యాంగ సభలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒకవేళ రాజ్యాంగము సరిగా అమలు పరచనట్టుంటే అప్పుడు నేనే రాజ్యాంగాన్ని తగలబెడతా అని చెప్పి కూడా తను చెప్పడం జరిగింది. అందుకే మనుస్మృతిని తను దహనం చేశాడు. మనుస్మృతి వల్ల జరిగినటువంటి ఉపద్రవాలు ఏవైతున్నాయో వాటిని నాశనం చేసే ఉద్దేశంతో కుల సమస్య కానివ్వండి, అంటరానితనం కానివ్వండి, కుల వివక్ష కానివ్వండి, ఈ అసమానతల సమాజము మనుస్మృతి వల్ల వచ్చింది కాబట్టి మనుస్మృతిని తను కాల్చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరికీ మహాచెరువులో తాగే హక్కు ఉందని చెప్పి బాంబే లెజిస్లేటివ్ అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత మహాచెరువు పోరాటం చేశారు. అంటే మహాచెరువులో అందరికీ నీళ్లు తాగే అధికారం ఉంది, హక్కు ఉందని చెప్పి కొంత వేల మంది అక్కడికి జమ అయ్యి మహాచెరువులో నీళ్లు తాగే కార్యక్రమాన్ని చేశారు. అంటే మేము కూడా మానవులమే, మాకు మానవ హక్కులు ఉన్నాయనే ఉద్దేశంతో డాక్టర్ అంబేద్కర్ గారు దళితులందరినీ ఆ చెరువులో నీళ్లు తాగడానికి తను ఉద్యమం చేశారు. అదేవిధంగా ప్రజలందరికీ దేవాలయాల్లో ప్రవేశం ఉందని చెప్పి చాటి చెప్పడానికి కాలారాం టెంపుల్ ఎంట్రీ కూడా తను చేయడం జరిగింది. ఈ విధంగా మానవ హక్కుల కొరకు పోరాటం చేసి చివరికి ఈ దేశంలో మనుస్మృతికి, ఈ కులాలకు, అంటరానితనానికి మనుస్మృతిలోనే లేదా హిందూ మతంలోనే ఒక శాంక్టిటీ ఉంది కాబట్టి అందరూ కూడా ఈ కుల వ్యత్యాసాలను, అంటరానితనాన్ని వీళ్ళు పాటిస్తున్నారు. ఈ మతం యొక్క శాంక్టిటీ వల్లనే ఇది జరుగుతుంది కాబట్టి ఈ మతం ఉన్నంత వరకు, అంటే హిందూ మతము లేదా బ్రాహ్మణీయ భావజాలం ఉన్నంత వరకు బ్రాహ్మణులు అందరూ ఆ విధంగా లేరు. కానీ భావజాలం ఏదైతే ఉందో ఈ బ్రాహ్మణీయ భావజాలం, కులాల పుట్టుక, కులాల అమలు, అంటరానితనం అమలు మతం మీద ఆధారపడింది కాబట్టి ఈ మనుస్మృతిని తను కాల్చేయడం జరిగింది. దాని తర్వాత రాజ్యాంగం రాసి రాజ్యాంగ విలువలు, రాజ్యాంగం యొక్క హక్కులు, రాజ్యాంగం యొక్క దాని ప్రియాంబుల్లో ఉన్నటువంటి అంశాలు ఏవైతున్నాయో అవి అమలు పరచాలంటే భారత పౌర సమాజము చాలా ప్రజాస్వామ్యయుతం కావాల్సిందే. అందుకే ఈ భారత రాజ్యాంగం అనే గాస్పెల్ను భీమస్మృతి అని మనం అనవచ్చు. ఈరోజు భారతదేశంలో జరుగుతున్న అన్ని పోరాటాలకు
ఒకవైపేమో మనుస్మృతి వాదులు, ఇంకొక వైపేమో భీమస్మృతి అంటే రాజ్యాంగవాదులు ఈరోజు అనేక పోరాటాలకు సిద్ధమైనట్టు మనము పోయిన ఎలక్షన్లో ప్రత్యక్షంగా గమనించినట్టుంటే, పర్టికులర్లీ రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని ఈ రాజ్యాంగమే నాకు స్ఫూర్తి అని చెప్పి, భీమస్మృతి అని చెప్పి తను ఎలక్షన్ల తర్వాత కానీ పార్లమెంటులో కానీ తాను ప్రకటించడం జరిగింది. అంటే రాబో రోజుల్లో భారతదేశంలో జరిగే 2 రకాల ఉద్యమాలకు తెరదీసినట్టు కనబడతా ఉంది. ఒకవైపు భీమస్మృతివాదులు లేదా ఆధునికవాదులు, రాజ్యాంగవాదులు ఒకవైపు అభ్యుదయవాదులుగా ఉంటూ, అదేవిధంగా ఇంకొక వైపు మనుస్మృతివాదులు, తర్వాత చాదస్తవాదులు లేదా కులవాదులు అని చెప్పి ఎవరైతే ఉన్నారో, బ్రాహ్మణీయ భావజాలంతో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకొక వైపు ఈ విధంగా భారతీయ సమాజము 2 వర్గాలుగా విడిపోయినట్టు మనకు కనబడతా ఉంది. అంతిమంగా భీమస్మృతి లేదా రాజ్యాంగ పైచేయి సాధించే అవకాశాలు మెండుగా కనబడతా ఉంది. ఎందుకంటే అత్యధిక ప్రజలు రాజ్యాంగాన్ని ఒక ఇన్స్ట్రుమెంట్గా భారత సమాజాన్ని మార్చాలని అనుకుంటున్నారు. కాబట్టి భారత సమాజము ప్రజాస్వామ్యీకరించాలని చెప్పి, పౌర సమాజం కూడా ప్రజాస్వామ్యీకరించాలని చెప్పి కోరుకుంటూ, ధన్యవాదాలు. జై భీమ్, జై రాజ్యాంగం, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. నమో బుద్ధాయ. ఇది పని చేస్తే అయిపోద్దా?